బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు అరెస్ట్ అయ్యారు. పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనకు గాను ఈరోజు చిక్కడపల్లి పోలీసులు అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో ఆ తొక్కిసలాటలో రేవతి అనేటువంటి మహిళ మృతి చెందగా అతని అంటే ఆమె కుమారుడైనటువంటి ఒక బాలుడు చికిత్స తీసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సంధ్యా థియేటర్ మీద అలాగే అల్లు అర్జున్ మీద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కోసం అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరగబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే. నమస్తే కృష్ణ. అల్లు అర్జున్ గారిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు గాను అల్లు అర్జున్ గారిని విచారణ నిమిత్తం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అరెస్ట్ చేసి అతన్ని అక్కడికి తరలిస్తున్నట్లుగా సమాచారం ఉంటుంది. అసలు ఏంటి సార్, ఏం జరుగుతుంది? ఎవరు అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ ని? ఈ అంశంలో ఏం జరగబోతుంది? మనందరికీ తెలుసు, యాక్చువల్ గా సినిమా పుష్ప 2 అనేది డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే దానికి ఒక రోజు ముందు, అంటే ఆ ముందు రోజు రాత్రే బెనిఫిట్ షోలు, ప్రీమియర్స్ పేరిట సినిమా రిలీజ్ అయిపోయింది. అంటే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 గంటలకి ఆ షో మొదటి షో పడింది. ఆ షోకి అల్లు అర్జున్ మీడియాకి సమాచారం ఇచ్చాడు. తాను వెళుతున్నట్టుగా ఆయన పిఆర్ఓలు కానివ్వండి, ఆయన పిఆర్ టీము సమాచారం అయితే మీడియాకి అందించింది. సో ఇదంతా తెలియని వాళ్ళు ముందుగానే టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా సినిమాకి వెళ్ళారు. పైగా ఆ టికెట్ మామూలు ధర కంటే కూడా 800 రూపాయలు ఎక్స్ట్రా. దీనివల్ల ఏంటంటే 1100, 1200 ధరకి చెల్లించి మరీ అభిమానులు అనేవాళ్ళు. ఎందుకంటే అల్లు అర్జున్ కి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. అందుకని ఫస్ట్ షోనే చూడాలనే ఉద్దేశంతో ఒక కుటుంబం మొత్తమే ఆ సినిమా చూడటానికి వెళ్ళింది. 4 సభ్యులు ఉన్నటువంటి ఒక కుటుంబం. సో అయితే తమకి అల్లు అర్జున్ వస్తున్న సమాచారం తెలియదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అందుకనే సాధారణంగా బెనిఫిట్ షోలు ఇలా వచ్చినప్పుడు అభిమానుల తొక్కిసలాట అనేది ఉంటుంది, వాళ్ళు ఎక్కువ తోపులాట్లు ఉంటాయి కాబట్టి సాధారణ భద్రత మాత్రం పోలీసులు అనే వాళ్ళు 2-3 అట్లా ఉంటారు. అసలు అల్లు అర్జున్ టీమేమో మేము థియేటర్ యాజమాన్యానికి అలాగే పోలీసులకి అలాగే పబ్లిక్ కి కూడా మేము సమాచారం ఇచ్చాము అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం లేదు, అసలు అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టీం ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఆయన పెద్ద ఎత్తున ఓపెన్ టాప్ చీఫ్ లో అక్కడికి రావడం జరిగింది. ఆయన వచ్చినటువంటి నేపథ్యంలోనే అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ఆయన చూసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ అభిమానుల్ని నిలవరించేందుకు అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటకి కారణం అల్లు అర్జున్ కూడా ఒక కారణమే అంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి, నిజంగా అల్లు అర్జున్ టీం పోలీసులకు సమాచారం అందించడంలో విఫలమైందా లేకపోతే అందించిందా అంటే ఏం చెప్తారు? పోలీసులు చెప్తున్న వర్షం ప్రకారం వాళ్ళకి తెలియదు, అల్లు అర్జున్ వస్తున్న విషయం తెలియదు. సో మీరు అన్నట్టు ఆయన ఏదైతే ఓపెన్ టాప్ జీప్ లో వచ్చాడో సాధారణంగా అక్కడ దాని కెపాసిటీ సంధ్యా 70mm, సంధ్యా 35mm థియేటర్ రెండిట్లో కూడా వేశారు. ఈయన సంధ్యా 70mm థియేటర్ లో చూశారు. అక్కడ కెపాసిటీ 1000 సీట్స్ ఉన్నాయి. కానీ అక్కడ థియేటర్ కి దాదాపు 5000 మంది అభిమానులు తోసుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే హీరో వస్తున్నాడు కాబట్టి టికెట్లు లేని వాళ్ళు కూడా సహజంగానే అభిమానులు ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా కానీ పెద్ద స్టార్లు ఖచ్చితంగా హీరోని చూడటానికి ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళటం అనేది మామూలుగా జరిగే విషయమే. సో అయినప్పటికీ ఆ రోజు రాత్రి మొదటి షో దానికి చూడటం కోసం వస్తూ ఉన్నాడు. ప్రేక్షకులతో పాటు నేను కూడా చూస్తాను అల్లు అర్జున్ చెప్పి వెళ్ళాడు. అందుగురించే వాళ్ళందరూ కూడా అభిమానులందరూ కూడా తమ అభిమాన హీరోని చూడటం కోసం అక్కడికి వచ్చారు. దరిమిలా ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఆ తోపులాట్లో సో వీళ్ళందరూ కూడా కింద పడిపోయారు. అందులో రేవతి అనే ఆమె కుమారుడు తేజ అనే అబ్బాయి, 9 ఏళ్ల అబ్బాయి. సో వీళ్ళిద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళిద్దరిని రక్షించడానికి పోలీసులు శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఆక్సిజన్ అంటే నోటితో ఆక్సిజన్ అందించే ప్రయత్నం ఇవన్నీ సిపిఆర్ చేసినప్పటికీ కూడా రేవతి ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె సో చాలా అప్పుడు అందరూ కూడా అది దిగ్భ్రాంతి చెందారు. అది ఘటనకి ఆ అబ్బాయి కూడా స్పృహ కోల్పోయాడు, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి ప్రాణాలు కూడా దొరుకుతాయా లేదా అని చెప్పేసి భయపడ్డారు. ఆ అబ్బాయి ప్రస్తుతానికి అంటే ఆ టైంలో అసలు నిజంగా చెప్పాలంటే కొన ఊపిరితో ఉన్నాడు. ఎలాగో ఇప్పటి వరకు అయితే ఆయన అబ్బాయి బతికి బయటపడ్డాడు. సో తను కూడా 2 రోజుల తర్వాత స్పందించాడు అల్లు అర్జున్. ఆ మరుసటి రోజు స్పందించాల్సింది, యాక్చువల్ గా స్పందించలేదు.
ఘటన జరిగింది 4వ తేదీ అయితే 6వ తేదీ స్పందించి నేను 25 లక్షల రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి అందజేస్తున్నాను, అలాగే అబ్బాయి మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా నేను పెట్టుకుంటాను అని తాను స్వయంగా విడుదల చేసినటువంటి ఒక వీడియోలో అల్లు అర్జున్ తెలియజేశాడు. సో ఇప్పటిదాకా కూడా అంటే దీనికి సంబంధించి సమాజం నుంచి చాలా తీవ్రమైనటువంటి ఇది వచ్చింది, నిరసనలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి. ఒక పెద్ద హీరో అంటే నిన్నటి దాకా అతను వేరే, సో పుష్ప 2కి ఉన్నటువంటి సమాజంలో బయట ఉన్నటువంటి ఎక్స్పోజర్ ఏదైతే ఉందో, ఆ ఇమేజ్ ఏదైతే ఉందో, క్రేజ్ ఏదైతే వచ్చిందో అది ఇప్పుడు వేరే లెవెల్లో ఉంది. కాబట్టి తను అలా ఓపెన్ గా అలా వెళ్లకుండా ఉండాల్సింది చెప్పి అలాగే. కానీ అల్లు అర్జున్ గారు మాత్రం నేను రావడం వల్లే, అంటే సంధ్య థియేటర్ దగ్గరికి నేను రావడం వల్లే తొక్కిసలాట జరిగింది, అందువల్లే రేవతి గారు మృతి చెందారనడం మాత్రం భావ్యం కాదు అంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టుకు కూడా అదే తెలియజేశారు. కానీ అనూహ్యంగా ఎవరు ఊహించినటువంటి విధంగా ఈరోజు టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అల్లు అర్జున్ గారిని ఈ కేసులో అరెస్ట్ చేశారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అరెస్ట్ చేశారా లేదంటే అసలు విచారణ నిమిత్తం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి ఆయన తరలించారా అంటే ఏం చెప్తారు? అది థియేటర్ ఉన్న ప్రాంతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోనే, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఆ థియేటర్లనే ఉంటాయి. కాబట్టి వాళ్ళు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అరెస్ట్ కాదు, ఎంక్వైరీ చేయడానికి విచారణ నిమిత్తమే ఆయన ప్రశ్నించడం కోసమే ఆ రోజు ఏం జరిగింది ఏంటి అని ఆయన వర్షాన్ని తీసుకోవడం కోసమే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు, తీసుకువెళ్లారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఆయన ఇచ్చినటువంటి ఏదైతే వీళ్ళ ప్రశ్నలకు ఆయన ఇచ్చే సమాధానాలను బట్టి ఆయన్ని మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటారా లేదా అనేది ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. సో ఏదేమైనప్పటికీ కూడా అంటే ఒక హీరో అప్పటిదాకా కూడా దేశవ్యాప్తంగా ఆయన తిరిగాడు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగాయి వివిధ నగరాల్లో. సో అన్ని కూడా సక్సెస్ఫుల్ గా అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు. కానీ చివరికి వచ్చేటప్పటికి సినిమా రిలీజ్ టైంకి వచ్చేటప్పటికి ఇక్కడ మాత్రం సో ఒక ప్రాణం, ఒక కుటుంబం ఒక ప్రాణాన్ని కోల్పోయింది, ఒక తల్లిని కోల్పోయింది. సో ఒక పిల్లవాడేమో ప్రాణాలతో చిరు కొన ప్రాణంతో కొట్టుమిట్లాడుతున్నాడు. ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన. సో దీనికి బాధ్యత ఎవరైతే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడానికి ఆ టీం డిజైన్ చేశారో, ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారో, సో వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి. అల్లు అర్జున్ వస్తున్నాడని థియేటర్ యాజమాన్యానికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ ఇవ్వకపోయినా థియేటర్ యాజమాన్యం ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇచ్చి ఖచ్చితంగా దానికి సంబంధించిన భద్రతను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత థియేటర్ యాజమాన్యం మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళదే కదా అక్కడ థియేటర్ ఆడుతుంది కాబట్టి. అసలు ఏంటి నిజంగా రేవతి గారి మృతికి కారణం? అంటే ప్రభుత్వం బెనిఫిట్ షోలకి అలాగే లేదంటే ప్రీమియర్ షోలకి పర్మిషన్లు ఇవ్వడమా, అంటే ప్రభుత్వ వైఫల్యమా, ప్రభుత్వ నిర్లక్ష్యమా, లేదంటే పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యమా, అక్కడికి వచ్చినటువంటి క్రౌడ్ ని అదుపు చేయలేకపోవడం వల్ల, లేదంటే అల్లు అర్జున్ గారు అక్కడికి ఓపెన్ టాప్ జీప్ లో వెళ్ళి ఆయన తప్పు చేశారా, లేదంటే అసలు సంధ్యా థియేటర్ నిజంగా ఈ సమాచారాన్ని అందించడంలో సంధ్యా థియేటర్ వైఫల్యం చెందిందా? ఏదేమైనప్పటికీ రేవతి అక్కడ మృతి చెందిన నేపథ్యంలోనే ఆ కేసుకు సంబంధించి ఈ రోజు విచారణ నిమిత్తం అల్లు అర్జున్ గారిని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరగా మనం చూసుకున్నట్లయితే అంటే ఒక స్టార్ హీరోని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తున్నారు కాబట్టి అక్కడ భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ అయితే మోహరించారు. అక్కడ ఎవరైనా వస్తారేమో అరెస్ట్ అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా నిలువరించేటువంటి ప్రయత్నం చేసే దాంట్లో భాగంగానే పెద్ద ఎత్తున పోలీసులు అయితే అక్కడ బందోబస్తుకి అయితే వచ్చారు. సార్ ఏంటి ఒకసారి విజువల్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సార్. మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు పరిస్థితి గేట్ దగ్గర పరిస్థితి ఇక్కడ చూస్తే మీరు అక్కడ బౌన్సర్లు కూడా కనిపిస్తూ ఉన్నారు. అంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు అయి ఉంటారు. సో మొత్తానికి ఏంటంటే అంటే సాధారణ స్థితి కంటే కూడా కొంచెం ఎవరైనా సరే ఇంపార్టెంట్ విఐపి వస్తుంటే ఎలాంటి బందోబస్తు ఉంటుందో అలాంటి బందోబస్తు స్టేషన్ ముందు మనకు కనిపిస్తూ ఉంది. సో ఏదైనప్పటికీ కూడా ఇక్కడ మీరు అడిగారు మొత్తం ఎవరు బాధ్యత వహించాలంటే వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి. అంటే బెనిఫిట్ షోలు ఇవ్వటం అనేది తప్పు కాదు. సో దానికి విపరీతమైన రేట్లు పెట్టారు. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే అది దోపిడీ. సో ఎవరైతే అభిమానులు ఉంటారో, ఎవరైతే హీరోని అభిమానించే వాళ్ళు ఫస్ట్ షో చూడాలి తహతహలాడుతూ ఉంటారో వాళ్ళ నుంచి సొమ్ము చేసుకునే ప్రయత్నం. సో ఈ ఎవరైతే సొమ్ము చేసుకుంటారో వాళ్ళది కూడా తప్పిదమా అని చెప్పాలి. సో ప్రధానంగా చెప్పాలంటే అంటే ఇక థియేటర్ల యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్లే దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత వహించాలి. కాబట్టి నిజంగా ఏదైనా కేసు పెట్టాల్సి వస్తే నాకు తెలిసి A1గా వాళ్ళే పెడతారు.
ఓకే. ఎందుకంటే ఎవరికైనా సరే అక్కడ బందోబస్తు కావాలి అన్నప్పుడు ఏదన్నా సరే పెద్ద సినిమాలు విడుదలవుతున్నప్పుడు బెనిఫిషియల్ వేస్తున్నప్పుడు ఖచ్చితంగా అభిమానులు తొక్కిసలాట ఉంటుంది కాబట్టి వాళ్ళు పోలీసులకి చెప్తారు, సమాచారం ఇస్తారు. దాని తగ్గట్టుగా ఇద్దరు ముగ్గురు అక్కడ పోలీసులు వచ్చి బందోబస్తు చూస్తూ ఉంటారు, గొడవలు జరగకుండా. ఇది మనం ఎప్పుడు కూడా చూసేది, రెగ్యులర్ ప్రాక్టీసే, ఇది కొత్తగా ఉన్నదేమీ కాదు. ఈ బెనిఫిషియల్ అనేవి కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక ప్రాక్టీసే. కాబట్టి ఇక్కడ థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వస్తున్నాడనే సమాచారం వాళ్ళకి తెలియకుండా లేదు కదా. సో ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. సో మీడియాకే తెలిసినప్పుడు వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటది? థియేటర్ల వాళ్ళే హీరో వస్తున్నాడు కాబట్టి ఆ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలి. హీరో వస్తున్నాడు, హీరో కూడా వస్తున్నాడు. అంటే మీడియాలో ముందు నుంచే వార్తలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండేది, కానీ వాళ్ళు కూడా నిర్లక్ష్యం వహించారు. కానీ ఈ అంశంలో ఇప్పుడు థియేటర్ యాజమాన్యాన్ని అలాగే అల్లు అర్జున్ గారిని బ్లేమ్ చేస్తున్నారు అనేటువంటి కమెంట్లు కూడా నెటిజన్ల రూపంలో వినిపిస్తూ ఉన్నాయి. వాటిని అలా చూడొచ్చు సార్. యాక్చువల్ గా పోలీసులకు సమాచారం ఇవ్వకపోతే పోలీసులు అక్కడికి వెళ్లాల్సిన అవసరం నిజానికి వాడికి లేదు. సో సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉందో వాడు ఇవ్వాలి. సో అల్లు అర్జున్ నే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన పల్లె టీం ఏం చేసింది? థియేటర్ యాజమాన్యానికి తెలియజేసింది. సో ఖచ్చితంగా థియేటర్ యాజమాన్యం దీనికి బాధ్యత తీసుకొని ఆ బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా పోలీసులకి చెప్పి చేయించాల్సింది. సో అందు గురించి తగినంత మంది అక్కడ బందోబస్తు లేకపోవడం వల్లే, విధుల్లో పోలీసులు అతి తక్కువ మంది ఉండటం వల్లే ఈ తోపులాట్లు, ఈ తొక్కిసలాట్లు జరిగాయని చెప్పేసి మనం భావించాలి. కాబట్టి ఏదేమైనా అంటే అంతిమంగా మనం మొత్తంగా ఓవరాల్ గా చూసినప్పుడు ఇది ఇలాంటి దుర్ఘటనకి కారణం ఈవెన్ హీరోకి కూడా మనం కూడా అంటే చాలా మంది కూడా అసలు ఇప్పుడు అల్లు అర్జున్ రేంజ్ అనేది మారిపోయింది. గతంతో పోలిస్తే, గత సినిమాలతో పోలిస్తే పుష్పకు ఉన్నటువంటి ఆ భారీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఎంతో మంది అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉందని అల్లు అర్జున్ కూడా తెలుసు. కానీ అక్కడ అల్లు అర్జున్ వెళ్లాల్సిన అవసరం లేదు అక్కడికి అంటూ కూడా రకరకాల వార్తలు మనం చూసాం. సార్ ఏంటి ఇంతకీ అసలు అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు కానీ లేదా టాస్క్ ఫోర్స్ పోలీసులు కానీ అరెస్ట్ చేశారా, లేదంటే కేవలం విచారణకి మాత్రమే ఆయన తీసుకువెళ్లారా? ఫైనల్ గా అంటే అరెస్ట్ చేశారు అంటూ మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు దేంట్లో వాస్తవం ఉందంటే చెప్తారు? నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతానికి అయితే ఆ ఎంక్వైరీ కోసమే తీసుకువెళ్ళారు. ఓకే. సో లేదంటే మనకి అరెస్టు అలాంటిది ఏదైనా ఉందంటే ముందే మనకి సమాచారం కూడా వచ్చి ఉండేది. సో అంటే ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది, అందుకనే పోలీసులకు కూడా ఆదేశాలు ఇచ్చింది. సో ఇలాంటి ఘటనలు అందుకని మనం చూసాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడి నుంచి కూడా బెనిఫిషియల్ ఇచ్చేదానికి మేమైతే ఇవ్వము అని చెప్పేసి కూడా ఆయన చెప్పేసి అన్నాడు. ఈ ఘటన దరిమిలా ఇక మేము బెనిఫిషియల్ అనేది ఇక ముందు ఇక ఇచ్చే ప్రసక్తి లేదు అని కూడా ఆయన చెప్పింది మనం చూసాం. సో మొత్తానికి ఈ ఘటన ఎందుకంటే ప్రభుత్వానికి అలాగే పోలీసు వ్యవస్థకు కూడా ఒక మచ్చలాగా ఘటన మిగిలింది. సో అందు గురించే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి చర్యలు, కరెక్ట్ చర్యలు ఏవైతే తీసుకోవాలో అవి తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే అంటే పూర్వాపరాలు, ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు విచారించడానికి ఆయన ఏదైతే వాంగ్మూలం ఏదైతే ఉంటుందో, ఆయన వర్షన్ ఏదైతే ఉందో అది తెలుసుకోవడం కోసమే పోలీస్ స్టేషన్ పిలిపించారనేది నాకు అందినటువంటి సమాచారం. దీని తర్వాత ఏంటనేది ఆయన ఇచ్చిన జవాబును బట్టి ఆయన ఎంతవరకు ఈ కేసుకు బాధ్యత వహించాలి ఏంటి అనేది దాన్ని బట్టి ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి A2 అని A1 ఏదో రకరకాలు చెప్తున్నారు, కానీ నిజానికి ఇంకా కేసు అనేది ఆయన మీద పుట్టప్ చేసినట్టుగా సమాచారం లేదు. ఒకవేళ కనుక ఈ ఎంక్వైరీ తర్వాత అదేదన్నా జరిగే అవకాశం ఉంది. కేసు ఏం పెట్టాలి ఏంటి, ఏ సెక్షన్ కింద అనేది ఆ తర్వాత పెట్టే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పటికైతే నిజంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయలేదు, కేవలం విచారణ నిమిత్తం మాత్రమే అల్లు అర్జున్ గారిని తీసుకువెళ్లారు అంటూ యజ్ఞమూర్తి గారు చెప్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు మాత్రం అల్లు అర్జున్ అరెస్ట్ అన్నట్లుగా వేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు నిజంగా అల్లు అర్జున్ ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారా లేదంటే విచారణ నిమిత్తం తీసుకువెళ్లారనేది మరికొద్దిసేపట్లో మనకి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.